హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు భాస్కర్స్ బయాలజీ. ఈ వీడియోలో ఏపీ ఈఏపీ సెట్ 2026 పాయింట్ ఆఫ్లో అప్లికేషన్ అయితే స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి అప్లికేషన్ పాయింట్ ఆఫ్. అదేవిధంగా మనకి ఈ ఏపీ సెట్లో కోర్సెస్ ఏముంటాయి ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా డిస్కస్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు డాక్యుమెంట్స్ పాయింట్ ఆఫ్లో వచ్చే డౌట్స్ ఏంటి, ఏ డాక్యుమెంట్స్ ఏ విధంగా మనం దానిలో మనకు అప్లోడ్ చేయాలన్నది కూడా మనం వీడియో డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియో యొక్క స్క్రిప్చర్ లాస్ట్ చూడండి, నెక్స్ట్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో వీడియోకి వెళ్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీ సెట్ 2026 పాయింట్ ఆఫ్ ఉన్నటువంటి కోర్సెస్కి వచ్చేసరికి బీఎస్సీ అగ్రికల్చర్ ఒకటి, బీఎస్సీ హార్టికల్చర్ ఒకటి, నెక్స్ట్ బీవీఎస్సీ అంటే వెటర్నరీ సైన్స్ అంటే మళ్ళీ యానిమల్ హస్బెండరీ అంటాము. దీంతోపాటు బీఎఫ్ఎస్సి అంటే ఫిషరీ సైన్స్, సో ఇదొకటి. దీంతోపాటు బీటెక్ ఎఫ్ఎస్టీ ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, ఇదొకటి. అలాగే బీఎస్సీ పాయింట్ ఆఫ్లో సిఏ ఒకటి, బిఎం ఒకటి అంటే కమర్షియల్ అగ్రికల్చర్ ఒకటిని, సో బిజినెస్ మేనేజ్మెంట్ ఒకటి. సో ఇది కూడా మనకి ఈ కోర్స్ కూడా ఏపీ సెట్ పాయింట్ ఆఫ్ ఉంటుంది. దీంతోపాటు బీకి వచ్చేసరికి బీఫార్మసీ, సో ఇక్కడ మనకి బీఫార్మ్ చూడొచ్చు, బీఫార్మసీ ఒకటి ఇవ్వడం జరిగింది. అలాగే బీటెక్ బయోటెక్నాలజీ ఒకటి, సో ఇది బైపీసీ పాయింట్ ఆఫ్లో. అలాగే ఫార్మ్ డి ఈ కోర్స్ అయితే మాత్రం ఏపీ సెట్ 2026 పాయింట్ ఆఫ్లో అయితే మాత్రం ఇవ్వడం జరుగుతుంది. సో దీంతోపాటు ఇంకేంటంటే అంటే అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ అయ్యేటప్పుడు మనకి లేట్ ఫీజు అయితే మనకి అంటే లేట్ అయితే దాన్ని ఏ విధంగా మనకి ఎంత ఫైన్తో కట్టుకోవచ్చు అన్నది కూడా అవుతుంది. అంటే వితౌట్ లేట్ ఫీజు అయితే మాత్రం 7 వరకు డేట్ ఇచ్చాడు, అంటే March 7 వరకును. లేదు మనకి March 12 వరకు కూడా డేట్ ఉంటుంది, కానీ 1000 రూపీస్ అయితే మనకి ఎక్స్ట్రా పడుతుంది. March 17 12 దాటిపోయిన తర్వాత March 17 వరకు 2000 ఫైన్తో కట్టుకోవచ్చు. 17 దాటిపోయిన తర్వాత 21 వరకు మళ్ళీ 4000. అలాగే 26 అంటే 21 దాటిపోయిన 26 వరకు కూడా 10,000 ఫైన్ తోటి మాత్రం అప్లికేషన్ మీరు ఫిల్ చేసుకోవచ్చు. సో ఏదైనప్పుడు కూడా ఈ 7 డేట్ బిఫోర్లోనే మీరు దీన్ని మ్యాక్సిమం ఫిల్ చేస్తే బెటర్గా ఉంటుంది. ఇంకెందుకు అంటే ఫీజు అది ఎక్స్ట్రా అవుతుంది మళ్ళీ లేట్ ఫీజు తోటి. సో ఇది మీరు జాగ్రత్త చూసుకోండి. అయితే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ అప్లికేషన్ పాయింట్ ఆఫ్లో మనకి డేట్స్ కూడా కన్ఫర్మ్గా ఇవ్వడం జరిగింది. సో డేట్స్లో మనకి నోటిఫికేషన్ అంతా 3rd రిలీజ్ అయింది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ మనకి 4th స్టార్ట్ అయింది. ఎప్పటి వరకు ఉంటుందంటే 7th వరకు ఉంటుంది. ఇప్పటివరకు నేను చెప్పినటువంటి 10,000, 2,000, 4,000, 10,000 డేట్ ఫీజుతో కూడా మనకి 26 వరకు టైం ఉంది. సో దీని తర్వాత మనకి ఏంటి కరెక్షన్ ఆన్లైన్ అప్లికేషన్, ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్స్ ఉంటే మనకి 26ని 28 మనకి ఇవ్వడం జరుగుతుంది. 26/3/2026 నుంచి 28/3/2026 వరకు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ హాల్ టికెట్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే 28/4/2026. నెక్స్ట్ డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూకే మనకి 12 to 15 వరకు ఇవ్వడం జరిగింది, అలాగే 18 కూడా ఇవ్వడం జరిగింది. అలాగే డేట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫార్మసీ పాయింట్ ఆఫ్ వ్యూ 19/5/2026 to 25/2026 వరకు కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి నెక్స్ట్ కీ రిలీజ్ చేయడం కూడా డేట్ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా అబ్జెక్షన్స్ ఏమన్నా అబ్జెక్షన్ డేట్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. రిజల్ట్ అనేది మనకి ఏమవుతుందంటే ఎప్పుడు ఇస్తారని కూడా మనకి ఇవ్వడం జరిగింది. రిలీజ్ ద రిజల్ట్ డే ఎప్పుడైతే 1/6/2026 మండే అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించింది. సో తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఈ ఫీజు పాయింట్ ఆఫ్ వ్యూలో పర్టికులర్స్కి వచ్చేసరికి ఇక్కడ ఎవరైతే ఈ ఓబీసీ కాకుండా ఓసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 800 అయితే ఉంటుంది. అలాగే మనకి బీసీ క్యాండిడేట్స్కి వాళ్ళకి వచ్చేసరికి మనకి ఏంటి 750 ఉంటుంది. అలాగే మనకి ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 700 రూపీస్ ఉంటుంది. ఇది మనకి ఫీజు సంబంధించి. ఇది మనకి డెబిట్ కార్డ్ ద్వారా కానీ, క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, సో దీని ద్వారా మనం ఏంటంటే మనం ఫీజు అయితే పే చేయొచ్చు. సో చూసుకోండి ఇది. సో దీని తర్వాత మనకి రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్కి వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర ఉండాల్సిందంటే హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. సో 12th సంబంధించినటువంటి అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఆల్రెడీ మనకి ఆల్రెడీ రిలీజ్ అయినాయి కదా ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో. హాల్ టికెట్ నెంబర్ అయితే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మీరు ఎంటర్ చేయాల్సింది. హాల్ టికెట్ నెంబర్ మాత్రం ఉండాలి. దీంతోపాటు ఎస్ఎస్సి నెంబర్ హాల్ టికెట్ నెంబర్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. ఇది కూడా మీరు ఒకసారి చూసుకోండి. ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ కూడా ఉండాలి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్. సో డేట్ ఆఫ్ బర్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఎస్ఎస్సి సరిపోతుంది. ఎస్ఎస్సి ఏదైతే మార్క్ లిస్ట్ ఉందో ఆ మార్క్ లిస్ట్ అనేది మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. సో దీంతోపాటు నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. సో క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీ, ఎస్టీ, బీసీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సింది. క్యాస్ట్ సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు సర్టిఫికేట్లో మనకి కింద మనకి బార్ కోడ్ ఉంటుంది. ఆ బార్ కోడ్ కిందనే మనకి నెంబర్ ఉంటుంది. అప్పటికే ఏదైతే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఆ బార్ కోడ్ కింద ఉన్నటువంటి నెంబర్ని మనం అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూసుకోండి అది ఏదైతే మన క్యాస్ట్ సర్టిఫికేట్ ఉందో ఆ బార్ కోడ్ కింద నెంబరు. నెక్స్ట్ ఆధార్ నెంబర్ కూడా మనకి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ ఏమైనా మీకు కోట పిహెచ్ అయినా సరే ఎన్సీసీ అయినా స్పోర్ట్స్ కోట ఏమైనా ఉంటే అక్కడ కూడా మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ పాయింట్ ఆఫ్ లో మనకి ఏంటంటే ఏదైతే వైట్ రేషన్ కార్డు ఉంటుందో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అప్ టు 2.5 lakhs బిఫోర్ వరకు కూడా మీరు అక్కడ దాన్ని చూజ్ చేసుకోండి. అంటే మనకి 1 lakh ఏవో 2.5 lakh బిలో ఉంటుంది. సో ద సెకండ్ ఆప్షన్ ఉంటుంది మ్యాక్సిమం, దాన్ని మీరు చూజ్ చేసుకుని వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే రేషన్ కార్డు సంబంధించిన నెంబర్ కూడా అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రెసెంట్ ఉండాలంటే ఉండాల్సిన అవసరం లేదు. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు అక్కడ మెన్షన్ నెంబర్ ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ కూడా మనకి అక్కడ పెట్టమంటారు, కానీ నెంబర్ అయితే మ్యాండేటరీ కాదు ప్రెసెంట్. మీరు తర్వాత ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత కూడా చేసుకోవచ్చు. అది చేయించుకున్న తర్వాత అది మీరు రెడీగా పెట్టుకోండి. సో ఇది ఓవరాల్గాను. ఇంకా రెసిడెన్షియల్ ప్రూఫ్ ఏమైనా ఉంటే అది కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా ఉన్నటువంటి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ సంబంధించిన రిక్వైర్మెంట్. సో అదే మనకి ఫోటో కూడా ఫోటో ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే ప్రాబ్లం లేదు. అప్లోడ్ అవ్వకపోతే మాత్రం మీరు ఒక ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సిగ్నేచర్ కూడా మీ క్యాండిడేట్ సంబంధించిన సిగ్నేచర్ కూడా మీరు అక్కడ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీకు ఓవరాల్గా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ సంబంధించినవి. సో ఓకే, ఇది ఓవరాల్గా ఉన్నటువంటి టోటల్ ఈ అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది. అలాగే నెక్స్ట్ మీరు ఏ సిలబస్ చదవాలి, సిలబస్ కూడా నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఏపీ సెట్ కానీ నీట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎటువంటి ఇన్ఫర్మేషన్ సరే కంపల్సరీగా మన యూట్యూబ్లో అయితే మాత్రం ఆ వీడియో దానికి సంబంధించి అప్లోడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ కూడా దీనికి సంబంధించి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎంసెట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను, అదే మనకి నీట్ పాయింట్ ఆఫ్ వ్యూలోను. సో మ్యాక్స్ రెగ్యులర్గా వాచ్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఓవరాల్గా ఓకే. వీడియో మీకు ఎంతగానో హెల్ప్ ఉంది, వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.